వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు కొత్త రూల్స్ అండి. కొత్త రూల్‌తో రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా పెన్షన్‌లో 40% వరకు అయితే పెంపు ఉండబోతుంది. సో, మరి ఆ వివరాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. చాలామంది వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, దయచేసి ఈ వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఎన్‌పీఎస్ న్యూ రూల్ అండి. ఉద్యోగులకు బిగ్ అప్డేట్. ఎన్‌పీఎస్ కొత్త రూలు పెన్షన్‌లో 40% వరకైతే పెంపు. పాత పెన్షన్ విధానంలో తీసుకొని వచ్చిన జాతీయ పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించాలనైతే కోరుకుంటారు. అందుకే ముందు నుంచే వివిధ స్కీమ్‌లలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు. వీటిలో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. పాత పెన్షన్ విధానం స్థానంలో ఈ స్కీమ్‌నైతే ప్రవేశపెట్టింది. అయితే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఎన్‌పీఎస్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో ఈ స్కీమ్ కింద గతంలో కంటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలైతే పొందుతారు. తాజాగా మార్పులతో ఉద్యోగుల బేసిక్‌లో 14% వరకు ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్ చెల్లించి గతంలో ఇది 10% అయితే ఉండేది. దీంతో చేతికి వచ్చే జీతం కాస్త తగ్గినా అంటే 14% అంటే కొంచెం ఎక్కువ తగ్గినా, ఇక పెన్షన్ పరంగా మరింత ప్రయోజనకరంగా అయితే ఉండబోతోందండి. ఉదాహరణకు ఒక ఉద్యోగికి 30 సంవత్సరాల వయసులో బేసిక్ పే అనేది 35,000 అనుకుందాము. ప్రతి నెల అతను 14% 14%గా చొప్పున రూ. 4,900 ఎన్‌పీఎస్‌కి జమ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆ ఉద్యోగి 60 సంవత్సరాల వయసు వరకు అంటే ఒక 30 సంవత్సరాలు చెల్లించాలి. జమ చేయాలి అన్నమాట. సో, 40% ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్ గణన ఎన్‌పీఎస్ ఈజ్‌ఈక్వల్డ్ ఖాతా తెరిచిన వయస్సు 30 సంవత్సరాలు. బేసిక్ పే 35,000. ప్రాథమిక జీతంలో 14% అనగా 4,900 ప్రతి నెల అతను ఎన్‌పీఎస్‌కు చెల్లించాలి. సో, ప్రతి నెల ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి అయితే 4,900. అంచనా వేసిన ఆదాయం సంవత్సరానికి 10% పెట్టుబడి మొత్తం 30 సంవత్సరాల్లో ఇక ఇది మనకు రూ. 17,64,000. 30 సంవత్సరాల తర్వాత మొత్తం ఫండు 1,11,68,685 వార్షిక మొత్తం యాన్యుటీ 40% యాన్యుటీ పైన అంచనా వేసి ఆదాయం సంవత్సరానికి 8% చొప్పున. సో, ఇంట్రెస్ట్ అయితే 8% అండి. 60 ఏళ్ల వయసు వరకు ప్రతి నెల 2000 30,000 వరకు ఫ్రెండ్స్. అంటే రూ. 29,783 పెన్షన్ అందుకునే అవకాశం అయితే ఉంటుంది. 10% ఎన్‌పీఎస్‌కు కాంట్రిబ్యూషన్ లెక్కలు ఇలా అయితే ఉన్నాయి. ఇక ఎన్‌పీఎస్‌లో ఖాతా తెరిచే వయసు 30 సంవత్సరాలు. బేసిక్ అనేది రూ. 40,000 అనుకున్నట్లయితే ప్రాథమిక జీతంలో 10% అంటే రూ. 4,000ను ఎన్‌పీఎస్‌లో నెలవారీ పెట్టుబడి 4,000 అంచనా వేసిన పెట్టుబడి రాబడి సంవత్సరానికి 10% ఇక్కడ హై రిటర్న్ అండి. ఇక మొత్తం పెట్టుబడి 30 సంవత్సరాలు టెన్యూరు. కట్టిన అమౌంట్ వచ్చేసి 14,40,000. 30 సంవత్సరాల తర్వాత మొత్తం ఫండ్ వచ్చేసి మనకు 91,17,302 వార్షిక మొత్తము యాన్యుటీ 40%. అలాగే యాన్యుటీపై అంచనా వేసిన ఆదాయం సంవత్సరానికి 8%. 60 ఏళ్ల వయసు తర్వాత ప్రతి నెల పెన్షన్‌లో రూ. 24,313 అయితే పొందగలుగుతారు. సో, పై విధంగా 14% గనుక చేసినట్లయితే రూ. 29,783 పొందుతారు. ఇక్కడ రూ. 24,313 పొందుతారు. ఎన్‌పీఎస్‌లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధన అమలు చేస్తే ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత అధిక పెన్షన్ వస్తుంది. అంటే పెన్షన్‌లో దాదాపు 40% పెరుగుదల అయితే ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో 18-70 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఆదాయం ఇప్పటి వరకు 8% నుంచి 12% వరకైతే ఉంది. ఇక పదవీ విరమణ తర్వాత
లైఫ్ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగిపోవాలి అంటే ఎన్‌పీఎస్ బెస్ట్ ఆప్షన్ అనైతే నిపుణులు చెప్తూ ఉన్నారు. సో, ఈ విధంగా మనము 14% గనక మన బేసిక్‌లో ఒక 30 సంవత్సరాలు గనక కట్టినట్లయితే, మనం కట్టిన అమౌంట్ వచ్చేసి మనకు ఆహ్, ఈ విధంగా 17,64,000 అవుతుంది. కానీ మనకు ఫండ్ మొత్తం వచ్చేసి 30 సంవత్సరాల తర్వాత 1,11,68,695 అవుతుంది. దీన్ని మనకు ఎవ్రీ మంత్ కాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా రూ. 29,783 పెన్షన్ రూపంలోనే అందుకోవచ్చు.